ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కుమ్మడ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ ఒక అక్క జీరకల్లు అమ్మేస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఆ జీరకల్లు ఎలా సేల్ అవుతుందా ఎలాగ ఏటా అనేది అడుగుదాము. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ ఇది ఎంతకి ఇస్తున్నారు? ఇది 100 రూపాయలకి ఇస్తాను తమ్ముడు. 100 రూపాయల బాటిల్ మొత్తం ఇచ్చేస్తారా? బాటిల్తో పాటు ఇచ్చేస్తాను తమ్ముడు. అవునా? ఇది అది అది తీసుకోక అది డోక్కి లాంటిది అదే 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 ఎంతకి? ఇది మామూలుగా వచ్చిన వాళ్ళు కళ్ళు తీసుకొని తాగడానికి తమ్ముడు. ఇది ఎంత? ఆ డాంకి ఎంత? ఇది జగ్గులకి అమ్ముతాం తమ్ముడు. ఈ జగ్గా? ఇది కాదు తమ్ముడు, ఈ జగ్గు పుల్లు ఎంత అక్క? ఇది 20 రూపీస్. ఇది 20 రూపీసా? ఓకే ఓకే అన్న. ఈ జీరకల్లు రోజు తెచ్చి అమ్ముతారా అన్న మీరు? ప్రతి డైలీగా రోజు అమ్ముతూ ఉంటాం. రోజా? డైలీ అమ్ముతాం. ఈ సొంత చెట్టు నుంచా లేకపోతే ఎక్కడ నుంచి తెచ్చుకుంటారా? అద్దె చెట్టు నుంచి తీసుకొస్తాం. ఏంటన్నా? అద్దె చెట్టు నుంచి తీసుకొస్తాం. వాళ్ళు ఎంతకి ఇస్తారన్న ఇది? మాకు ఇది వాళ్ళు అయితే బాటిల్ 50 రూపాయలకి ఇస్తారు, మేము 100కి అమ్ముకుంటాం. వాళ్ళు 50కి ఇస్తారు, మీరు ఇక్కడ తెచ్చి అమ్ముకోవడానికి 100 రూపాయలకి అమ్ముకుంటారా? 100 రూపాయలు అమ్ముకుంటాం. రైట్ రైట్. అంటే రోజు మీరు ఎన్ని బాటిల్స్ అమ్ముతారు మ్యాక్సిమం? రోజు అలాగే ఒక 3-4 అంటే ఎంత వస్తుంది? ఒక 400 అలాగ వస్తుందా? వస్తుందండి. అమ్మ, 400 వస్తుందా? సరే. అదే మీ బ్రతుకు తెరువు గురించి ఇదే అమ్ముకుంటారు అయితే అన్నమాట. కదండి, తప్పదండి, తప్పదు. ఎవరి బతుకు వాడు చూసుకోవాలి కదా. అవునండి. సరే అండి. ఇది ఈ బాటిల్ ఎంతకి ఇస్తారన్న? ఈ బాటిల్ అన్న ఇదైతే బాటిల్ 100 రూపాయలు అన్నయ్య. 100 రూపాయలు? 100 రూపాయలు. ఓకే ఓకే. ఇవి జగ్గు మనకు ఇది చెట్లు అయితే 50 రూపాయలు అడుగుకొస్తాం అన్నయ్య. చెట్లు 50 రూపాయలు అడుగుకొస్తాను. అదే ఇది మనం ఇప్పుడు బయట వచ్చే వాళ్ళకి మన గ్లాసులు డోకాలు డోకి అనేది ఇది డోకి అని మనం పక్క వాళ్ళకి ఇస్తాం తాగడానికి. అదే జగ్గు అని ఇది జగ్గు 20 రూపాయలు అని. ఇది అది 20కి అమ్ముతారా? 20కి. ఓకే. ఈ వాటర్ క్లీన్ చేసుకోవాలి. వాటర్ అంటే కొంచెం కొండ మనం కడుక్కొని వాష్ చేసి. అన్న జీరకల్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని అమ్ముకుంటున్నారు? అనే నాది చాలా దూరం అనే. నేను మించి ఒక 3-4 కిలోమీటర్ల నుంచి నేను బండి మీద వచ్చేసి ఉదయాన్నే కూర్చొని సాయంత్రం దాకా నేను ఇక్కడ సేల్ అయ్యే దాకా ఉంటాను. సేల్ అవ్వకపోతే మళ్ళీ పట్టుకెళ్ళి పారేసేస్తాను. ఏంటి జీరకల్లు అమ్మేసి బండి కొనేసావా? జీరకల్లు అమ్మేసి బండి కొన్నాను. ఏ బండి అమ్మా? పల్సర్ అని. ఏది? ఇదే పల్సరా? చూడండి, ఇది పల్సర్ అంట. జీరకల్లు అమ్మేసి పల్సర్ బండి కొనుక్కున్నాడు ఈ అన్నయ్య. అన్న ఇది ఎప్పుడు కొన్నావు అన్న? ఇది ఎప్పుడు కొన్నావు? ఇది 2021లోనే. అమ్మ, 2020 జీరకల్లుతో? సొంత చెట్టు కాదు? సొంత చెట్టు కాదన్న, అద్దె చెట్టు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని అమ్ముతుంటారా? 2021లో కొన్నా, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. అమ్మ, గ్రేట్ అన్న. నువ్వు జీరకల్లు తెచ్చి బండి కొనుక్కోవడం అంటే అది చాలా చాలా గ్రేట్. అంత ఫైవర్ దయా. ఓకే అన్న. మీరేమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? కుమ్మడ ఫ్రెండ్స్ కావాలనుకుంటే కుమ్మడ దగ్గర వచ్చండి. కుమ్మడ జంక్షన్లో ఉంటుంది జీరకల్లు. డైలీ ఉంటుంది 24 hours. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సరే అన్నయ్య. ఓకే అన్నయ్య, బాయ్ అన్న. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ.